మల్లిక పాటగా పల్లవి ప్రేమగా. చూడండి లేక్ అంతా ఫ్రీజ్ అయిపోయిన లేక్ మీద వెళ్తున్నారు. అక్కడ కరగడం మొదలెట్టిందన్నమాట. లక్కీగా మనం అయితే ఆ బ్లూస్ లేక్ లూయిస్లో చూసాము. జగతికే అతిథులే జననమౌదిన ప్రేమ. చూడండి వాటర్ కరుగుతుంది స్లోగా. ఇక్కడ ఆ తేడా ఆ చివరి దాకా వెళ్ళొచ్చో తెలియదు, ఎందుకంటే అక్కడ చాలా డీప్ ఉంటుంది. మన లోపలికి వెళ్ళిపోతే ఈ ఐస్ లేక్లోనే అయిపోద్ది మన పని. కానీ ఏ అందం ఉందో చూడండి. అలా సో ఇదిగోండి గైస్, రియల్ ప్యారడైజ్. వచ్చాం లేక్ లూయిస్కి. ఒక నెల పోతే ఇదంతా బ్లూగా అయిపోతుంది. మనం వచ్చాం కరెక్ట్గా ఈ ఐస్ అంతా కరిగి వచ్చినట్టు. సో గైస్, వెల్కమ్ టు బాన్ఫ్. చూడండి గైస్, మనం ఒక ఫ్రోజన్ లేక్ మీద ఉన్నాం. అంటే ఆ గడ్డ కట్టేసిన ఒక సరస్సు మీద. ఎలా ఉంది చూడండి ఈ అందం, ఈ బ్యూటీని మొత్తం మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మీకైతే మంత్ర ముగ్ధులు అయిపోవాల్సిందే. ఓకే, మనం ఇప్పుడు ఈ లేక్ మీద ఉన్నాం. మొత్తం ఐస్ అయిపోయింది, అక్కడ కరగడం మొదలెట్టింది. సో ఈ వీడియో అయితే కేక పుట్టించాల్సిందే. ఓకేనా, లెట్స్ గో. హలో ఫ్యామిలీ. సో బాన్ఫ్లో 3వ రోజు. ఇవాళంతా మబ్బుగా ఉంది, కానీ మేము ఇవాళ ఒక అద్భుతమైన ప్లేస్ వెళ్ళిపోతున్నాం. ప్రపంచంలోనే మోస్ట్ బ్యూటిఫుల్ మౌంటైన్ లేక్ వెళ్తున్నాం. ఆడికి వెళ్ళే పడుతున్నాం. కానీ బయటకు వెళ్ళి చెప్తాను ఏమైందో. కార్లో అక్కడికి అలౌ చేయట్లేదు, మొత్తం లాస్ట్ ఇయర్ మారిపోయింది. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో 3వ రోజు బాన్ఫ్. అనుష్క, యూ ఎంజాయింగ్? ఎలా ఉంది బాన్ఫ్? చాలా బాగుంది. స్వాతి, చాలా బాగుంది. నచ్చిందా? సూపర్. ఓకే. సో నేనేమో జస్ట్ 2 స్వెటర్లు తెచ్చుకున్నా, వీళ్ళు మాత్రం 10 అవుట్ఫిట్లు తెచ్చుకున్నారు. ఐఎమ్ సింపుల్, డోంట్ నో వాట్. గైస్, ఇవాళ అయితే ఎండ లేదు. నిన్న లేక్ లూయిస్లో బ్యూటిఫుల్ ఉంటుంది వెదర్. ఇవ్వండి. సో మన స్వెటర్లు ఎప్పుడు వేసుకోలే కదా, మొత్తానికి తీసాను. సో బేసిక్ ఏమైందంటే 2023 వరకు కార్లోని లేక్ మొరైన్ వరకు డ్రైవ్ చేయొచ్చు అన్నమాట. నేను కూడా 10 ఏళ్ళు బ్యాక్ వచ్చినప్పుడు లేక్ మొరైన్కి డ్రైవ్ చేశాను. ఆ డ్రైవ్ ఇలాగా బ్యూటిఫుల్ ఉండదు, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. కాకపోతే 2023లోని కెనడా గవర్నమెంట్ ప్రైవేట్ కార్స్ ఆ లేక్కి వెళ్ళడానికి బ్యాన్ చేశారు. అది డబుల్ గిమ్మిక్గా ఏంటో అర్థం కావట్లేదు. సో బేసిక్గా మా ముగ్గురం వెళ్ళడానికి షటిల్లోని ఒక పబ్లిక్ షటిల్ అయితే ఉంది, పార్క్ అండ్ రైడ్ అని. దానిలోని $16 ఒక మనిషికి. కానీ మళ్ళీ నేషనల్ పార్క్ ఫీజు కట్టాలి, ఇంకేదో కట్టాలి, ఇవన్నీ కట్టాలి. హోటల్లో మేము తీసుకున్నాం, ఒక్కొక్కరికి $35 పడింది. సో ముగ్గురికి కలిసి ఇంచుమించుగా 105 ట్యాక్సులతో $112 పడింది. సో చాలా ఎక్స్పెన్సివ్. ఇంతకుముందు కార్లో ఫ్రీగా వెళ్ళగలిగిన ప్లేస్లోని ఇప్పుడు $115 కెనడియన్ డాలర్లు, అంటే ఇంచుమించుగా $100 అమెరికన్ డాలర్లు కట్టి వెళ్ళాల్సి వస్తుందన్నమాట. సో ఇది పరిస్థితి. కాకపోతే అది బాన్ఫ్లోనే ఆణిముత్యం. బాన్ఫ్లోనే కాకుండా ప్రపంచం మొత్తంలోనే అత్యంత అద్భుతమైన ప్లేస్ కాబట్టి వెళ్తున్నాం. సో ఈ షటిల్ బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో దానికి పికప్కి స్లాట్ తీసుకోవాలి, వెళ్ళినప్పుడు స్లాట్ తీసుకోవాలి. సో అది గైస్, మబ్బు మొత్తం నల్లగా మబ్బుగా ఉంది, కొంచెం వర్షం పడుతున్నట్టుంది. మన అదృష్టం పరీక్షించుకుందాం. ఇంత కష్టపడి అక్కడ వెళ్ళి లేకపోతే ఏం చేస్తాం. సో మేమైతే మీకు ఫస్ట్ చూపించినట్టు ఈ లేక్ లూయిస్ అని ఈ విలేజ్లోనే ఒక చేసుకున్నాం అన్నమాట. ఆ షాటో నాకు దొరకలేదు. తర్వాత మొరైన్ లేక్ లాడ్జ్ అని ఉంది, ఆ మొరైన్ లేక్ పక్కనే లాడ్జ్ ఉంది. ఆ ఒక్కరి దగ్గరికే కార్స్ డ్రైవింగ్ అలా అనమాట. అది ట్రై చేసాం, అదైతే చాలా బాగుంటుంది. లేక్ మొరైన్ మీద ఎన్నిసార్లు పడితే అన్నిసార్లు వెళ్ళొచ్చు. కానీ ఆ లాడ్జ్ కూడా సోల్డ్ అవుట్ అయిపోయింది కాబట్టి ఇది బెస్ట్ ఆప్షన్లో తీసుకున్నాం విలేజ్లోని. చూడండి మొత్తం అంతా వుడెన్ లంబార్ లాగా మన లంచ్లో చూసినట్టు. సో మీరు కామెంట్ చేయండి మీకు బాన్స్ ఎలా అనిపించింది. ఇప్పుడు ఐస్లాండ్ నేను ఇంకా చూపించలేదు, కాకపోతే నేను చెప్తున్నా ఐస్లాండ్ ఒక రకమైన అందం. రేపు వాటర్ ఫాల్స్ కూడా వెళ్తున్నాం, సో అది కూడా కవర్ చేస్తాం. సో ఐస్లాండ్ ఒక రకమైన అందం, ఇది వేరే రకమైన అందం అన్నమాట. సో ఇంకా నా వీడియోస్ ఫాలో అవుతున్నట్టయితే మర్చిపోకుండా రవి తెలుగు డ్రా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ మీకు నోటిఫికేషన్స్ రాకపోతే ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు వెళ్ళిపోదాం లేక్ మొరైన్. ఏమండి హోటల్ నుంచి అరగంట డ్రైవ్ అంట. సో ట్రై చేస్తాను. ఇక్కడ కొంచెం మబ్బుగా ఉంది, వర్షం కాబట్టి ఎంత క్యాప్చర్ చేయగలనంటే అంత క్యాప్చర్ చేస్తాను. కాకపోతే అసలు చాలా బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. అంటే మీరు సౌత్ ఆఫ్రికాలోని సైమన్స్ పాయింట్కి వెళ్ళినప్పుడు డ్రైవ్ ఎలా ఉంటుందో అలా ఆ విధంగా ఉంటుంది అన్నమాట. అంటే ఏది కంపేర్ చేయాలి అని ఆలోచిస్తున్నా, క్లోజెస్ట్ అది. సో ఇదే మన హోటల్ ఎక్స్టెన్షన్. ఇక్కడ ఈ బయట అయితే కొంచెం చీపర్ రూమ్స్ ఉన్నాయి.
మేమేమో కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కూడా లోపల ఉన్నమాట. సో లంబర్, LUMBER లంబర్ అంటారు కదా, మా చిన్నప్పుడు స్కూల్లో డేంజర్ బే అని ఒకటి చూపించేవారు, మొత్తం అంతా కెనడాలోది. అవన్నీ గుడ్ మెమరీస్ మాట. సో అదిగోండి, ఈ బస్సులో వెళ్తున్నాం. బస్సులోనే కంపల్సరీ ఇప్పుడు ప్రైవేట్ కార్స్లో వెళ్ళడానికి లేదు. ఎందుకు అలా చేశారో నాకు తెలియదు. నేను 2016లో వెళ్ళినప్పుడు నా మట్టుకు నేనే డ్రైవ్ చేసుకున్నాను. ఆ క్లిప్ అయితే వెతికి ఇక్కడ యాడ్ చేస్తాను. ఇదిగోండి, ఈ అమ్మాయి కొత్త డ్రైవర్ అంట, అటు ఇటు చూసుకొని డ్రైవ్ చేస్తుంది. ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్ ఉంది డ్రైవ్ మొత్తం. సో నిన్నటి వీడియోలో మీకు లేక్ లూయిస్ చూపించాను. అది మన ఉన్న విలేజ్, లేక్ లూయిస్ విలేజ్లోనే ఒక బ్యూటిఫుల్ లేక్ మాట. ఒకవేళ ఈ వీడియో మిస్ అయింటే మళ్ళీ ఈ ప్లేలిస్ట్లో చూడండి. ఇది లేక్ లూయిస్. ఇవాళ మనం వెళ్తుంది లేక్ మొరైన్. చూడండి, చిన్న చిన్న స్ట్రీమ్స్, చిన్న నదులు, గ్లేషియర్ వాటర్ అన్నమాట. ఇలాగ కరుస్తోని కొండపైకి వెళ్ళిపోతున్నాం మనం. చూడండి ఎలా ఉందో. కొన్ని వీడియోలో మనం చూపించలేం అన్నమాట, అవి ఎక్స్పీరియన్స్ చేయాలి. ఈ లక్కీగా దొరికింది 2016లో నేను ఈ ప్లేస్కి వెళ్తున్నప్పుడు తీసిన క్లిప్పు. అప్పుడైతే ప్రైవేట్ డ్రైవ్ అలౌ చేసేవారు కాబట్టి ఇదిగోండి, ఈ డ్రైవ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. అప్పుడు నేను వెళ్ళింది జూలై ఆగస్ట్లో కాబట్టి కొంచెం మంచు తక్కువ ఉంది. ఇప్పుడైతే ఈ కొండలన్నీ మంచుతో కప్పడిపోయి ఉన్నాయి. ఒక్కసారి మనం కింద దిగాక ఎంత బ్యూటిఫుల్ ప్లేస్కి వెళ్తున్నామో మనం చూడొచ్చు. చూడండి, కొండ మీద అయితే మంచు కరగలేదు. మన లేక్ లూయిస్ అయితే నిన్న ఆల్మోస్ట్ మంచు అంతా కరిగిపోయింది కదా. ఇక్కడ చూడండి, ఇంకా మంచు, ఐస్ అలా ఉంది. సో దీన్ని బట్టి ఏం చెప్తున్నారంటే లేక్ మొరైన్ మనం వెళ్ళేది నీలం అంటే నీలం. ఒకవేళ మేము వెళ్ళినప్పుడు పూర్తిగా నీలంగా లేకపోతే కరగపోవడం వల్ల మీకు ఇంతకుముందు నేను తీసిన ఫోటోలు చూపిస్తాను, మీకు అర్థమవుతుంది ఎలా ఉంది ఏంటి అని. లేకపోతే వేరే వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళ ఫొటోస్ నేను షేర్ చేస్తాను. కానీ ప్రస్తుతం అయితే చూడండి అంత మంచు దెబ్బలు చూసారు కదా, మొత్తం అంతా ఐస్ ఉంది కాబట్టి ఆ లేక్ మొరైన్ ఏమో కరిగి ఉండకపోవచ్చు. వచ్చేసాం, మన డెస్టినేషన్కి రీచ్ అయిపోతున్నాం కొద్ది సెకండ్స్లో. ఏమండి గాయస్, ఇప్పుడే బస్ దిగాం. దిగిన వెంటనే ఫస్ట్ సైట్ చూడండి, ఈ 10 పీక్స్ చూసారా ఎలా ఉందో. సన్ ఉంటే ఇంకా బ్రహ్మాండంగా కనబడేది. ఇదిగోండి, సూర్యుడు దాగున్నాడు మబ్బుల వెనకాల కాబట్టి ఎంత చెట్టుకి అంత గాలిలాగా, ఎంత ఎండకి అంత సైట్ అని. ఇదిగోండి ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి. ఈ బ్లూ స్కై కూడా ఉంటే, మబ్బులు లేకపోయి ఉంటే ఆ బ్లూ స్కై బ్యాక్గ్రౌండ్లోని ఈ మౌంటైన్స్ ఎంత అద్భుతంగా ఉండేదో. సో ఇప్పుడు లోపలికి వెళ్దాం, ఓకేనా. మొత్తం చూసారా కొండ మీద మంచు మధ్యలోని ఎంత డీప్గా ఉందో స్నో చూడండి. అడుగు కస లోపల వెళ్ళిపోతుంది. ఇదిగోండి, ఇవి 10 పీక్స్ మాట. 10 పీకుల్లోని ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇది నడుస్తూ మీకు మొత్తం చూపిస్తాను సీనరీ. సో ఇదిగోండి గైస్, ఇది మన సీను, మొత్తం మంచు. సో ఇక్కడ నుంచి ఇంకా ఐసీగా ఉంది మంచు, అంటే పొడి మంచుగా లేదు, గట్టిగా ఉంది. ఇదిగోండి కొండల నిండా. అసలు బస్సులోంచి ఆ వ్యూ అయితే అద్భుతంగా ఉంది. కొంచెం విండో సరిగ్గా అమ్మా జారుతుంది. అనుష్క జాగ్రత్త వెనకాల, ఇట్స్ స్లిప్పింగ్ కేర్ఫుల్. ఓకే, జారుతుంది. సో ప్రతి చెట్టు దగ్గర కూడా అలా మంచు కప్పేస్తుంది అన్నమాట. వెళ్తున్నాం మనం. చూడండి, ఐసీ మెల్ట్ అవుతుంది కదా. ఈ ఐస్ మెల్ట్ అయినప్పుడు జారుతుంది అన్నమాట. అనుష్క ఇందాక ఒక్కసారి కస్మని జారింది, కరెక్ట్గా ఫోటో తీసాను లక్కీగా. చూడండి వెళ్తున్నాం. సో ఇదిగోండి, ఇక్కడ కన్సోలేషన్ లేక్స్ అని చూసారు కదా. ఇది 3 కిలోమీటర్ల ట్రైల్ అన్నమాట. ఆ లేక్స్కి అనుష్కకి స్వాతికి అస్సలు వెళ్ళడం లేదు, బికాస్ దే ఆర్ లేజీ టు వాక్. సో అందుకని మనం ఐ వాంట్ గో బట్ ఓకే చూసారా. సో ఇక్కడికి వెళ్ళట్లేదు. సో మీకు బెస్ట్ పార్ట్ చూపిస్తాను, మొరైన్ లేక్. మళ్ళీ మీకు చెప్తున్నా, ఇది ప్రపంచంలోనే ఇంత అద్భుతమైన సరస్సు ఎక్కడా ఉండదు. కాకపోతే ఇప్పుడు మీకు కనిపించినా కనబడిపోయినా ఆ ఫొటోస్ అయితే మీకు చూపిస్తాను, ఇంతకుముందు నేను తీసినవి, ఓకేనా. చూడండి గైస్, కొండల మీద మంచుతో ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి. పీక్స్ చూసారా, 1 2 3 4 5 6 చూసారా, అంత బ్యూటిఫుల్ ఉంది అది. సో ఆపోజిట్ సైడ్ కూడా అలానే ఉంటుంది, అది మీకు చూపిస్తాను. సో ఇదిగోండి గైస్, ఇది ఆపోజిట్ 10 పీక్ చూసారా. 10 పీక్స్ మనం మొత్తం అంతా మంచిగా కప్పేసి ఉన్నాయి చూసారు కదా. ఇదిగోండి గైస్, వచ్చేసాం మొరైన్ లేక్. మళ్ళీ చెప్తున్నా, ఇది మోస్ట్ బ్యూటిఫుల్ లేక్ అన్నమాట. కరెక్ట్ టైంలో వస్తాయి ఆ బ్లూస్తోని. ఇంకా ఇప్పుడు ఐస్ మెల్ట్ అవుతుంది, ఒకసారి చూద్దాం ఎలా ఉందో. ఇదిగోండి దూరం నుంచి లేక్ సగమే మెల్ట్ అయింది కాబట్టి జనాలు చూసారా వెళ్ళిపోతున్నారు, నడుచుకొని వెళ్ళిపోతున్నారు ఐస్ మీద. మొత్తం లేక్ సగం అయితే ఫ్రీజ్ అయింది, సగం వాటర్ అన్నమాట. ఇది లేక్ మొరైన్. మళ్ళీ ఇందాక చెప్పినట్టు 2-3 సార్లు చెప్పినట్టు ఇక్కడ ఆ ఫోటో పెడతాను, అది మామూలు టైంలో ఎలా ఉంటుందో చూడండి ఈ అందం.
సో 2016లో నా ఐఫోన్, అప్పుడు ఐఫోన్ 10 ఏదుందో కూడా గుర్తులేదు, దాంతో తీసిన ఫోటో. ఇదే లేక్. ఇదిగోండి సీజన్లోని ఇదిగోండి ఇక్కడ కెఫే ఉంది. సేమ్ స్విట్జర్లాండ్లో షాలేలు అలా ఉంటాయి. ఎవరైనా స్విట్జర్లాండ్లో మీరు రిలేట్ చేసుకోవచ్చు కదా. స్విట్జర్లాండ్లో షాలే షేప్లోనే, లేకపోతే ఇటలీ, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ బార్డర్లో మన ఫేవరెట్ సిటీ ఒకటి ఉంటుంది. దాని పేరు షామోనీ, CHAMONIX, షామోనీ అంటారు ఫ్రెంచ్లో. అక్కడే మౌంట్ బ్లాంక్ ఉంది, మౌంట్ బ్లాంక్. ఓకే, అది యూరోప్లో 2వ ఎత్తైన మౌంటైన్. అన్నిటికన్నా ఎత్తైన మౌంటైన్ యూరోప్లో మౌంట్ ఎల్బ్రస్. సో 2వ ఎత్తైన మౌంటైన్ మౌంట్ బ్లాంక్, చాలా బాగుంటుంది. మౌంట్ బ్లాంక్ అంటారు. సో ఇదిగోండి ఈ కాటేజ్. ఎప్పుడైనా మీకు ఛాన్స్ వస్తే మాత్రం ఈ లాడ్జ్లో ఒకరోజు ఉండండి, మంచి టైంలో వస్తే. ఇది బ్యూటీ అంటే. ఎక్కడ స్కిడ్ అయిపోకుండా, ఎందుకంటే కరుగుతున్న ఐస్ చాలా జారుతుంటుంది అనమాట. పట్టమని పడ్డామని నడువు విరిగిపోద్ది. అది వచ్చేసాం గాయస్ స్వర్గంకి. చూడండి మొత్తం ఇక్కడ 10 పీక్స్ మాట కనిపిస్తున్నాయి కదా ఇక్కడ మొత్తం, ఆ చివరి నుంచి ఈ చివరికి పీక్స్ అన్నీ. చూడండి ఇక్కడ కూడా ఎక్కడ చూసినా మన వాళ్ళే ఉన్నారు, ఇండియన్స్. సో మనం వీ హ్యావ్ టేకెన్ ఓవర్ ద వరల్డ్ అనమాట బేసిక్గా. సో ఇక్కడికి ఆవిడ వచ్చింది కాబట్టి ఆవిడ కెనేడియన్ అయిపోయింది అనమాట, ఇంకా ఇండియన్ ఏ పాస్పోర్ట్ ఉన్నా కూడా. సో ఇది గైస్ లేక్, మొత్తం ఐస్ బెడ్ మీద చూసారు కదా. సో ఐస్ మీద నడుద్దాం ఇప్పుడు. చూడండి లేక్ అంతా ఫ్రీజ్ అయిపోయిన లేక్ మీద వెళ్తున్నారు. అక్కడ కరగడం మొదలెట్టింది అనమాట. లక్కీగా మనం అయితే ఆ లేక్ లూయిస్లో చూసాము. ఇదైతే బ్లూయెస్ట్ లేక్. ఎందుకంటే అక్కడ వ్యూ పాయింట్, ఆ పైన నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అక్కడ నిల్చున్నాడు కదా, అక్కడి నుంచి ఈ లేక్ని మొత్తం ఇంకొక నెల ఆగితే చాలు వచ్చేస్తుంది అలాగా. చూడండి ఐస్ మీద నడుస్తున్నాం చూసారా. తెలుసు కదా పోజింగ్లు, ఫోటోలు. అనుష్క అయితే 500 ఫోటోలు తీయించింది. నువ్వు తీయించు, లెక్క పెడతాను. ఏమండి అది విషయం. చూడండి వాటర్ కరుగుతుంది స్లోగా. ఇక్కడ ఆ తేడా ఆ చివరి దాకా వెళ్ళొచ్చో లేదో తెలియదు, ఎందుకంటే అక్కడ చాలా డీప్ ఉంటుంది. మన లోపలికి వెళ్ళిపోతే ఈ ఐస్ లేక్లోనే అయిపోద్ది మన పని. కానీ ఏ అందం ఉందో చూడండి. అలాస్కాలో మనం ఆ పైన గ్లేషియర్కి వెళ్ళాం కదా, గ్లేషియర్ పైకి ఇక ఈ పక్కన చూడండి చుట్టూరు గ్రీన్గా. సో ఇది మన 360 డిగ్రీస్ మాట చూసారా. సో ఐస్ చిన్న చిన్న మొక్కలు అయిపోయింది. ఎలా అయిపోయిందో చూపిస్తాను మీకు. 2 సార్లు నేను ట్రై చేశాను రీల్ కోసం, చేతులు ఫ్రీజ్ అయిపోయాయి. అనుష్క చూపించి ఇక్కడ చిన్న చిన్న గ్రాన్యూల్స్ చూడండి ఎలా ఉన్నాయో. చూడండి ఐస్ చిన్న చిన్న క్రిస్టల్స్ లాగా. అమ్మా చూసారా. ఓకే ఇప్పుడు చూడండి ఇది ఎలా ఉందా. చిన్న చిన్న వజ్రాల్లాగా. మళ్ళీ చూపిస్తాను చూడండి. అనుష్క కింద పెట్టు చూడండి. ఇవి చిన్న చిన్న క్రిస్టల్స్ లాగా, చిన్న చిన్న వజ్రాల లాగా. అబ్బా చాలా చలిగా ఉంది బాబోయ్. ఓకే గైస్, ఎలా అనిపించింది వీడియో? బాగా అనిపించిందా? మొత్తం లేక్ మీకు నేను బ్లూ చూపించలేకపోయాను, నాకు అది రిగ్రెట్ ఉంది. కానీ ఏం చేయలేము, మన టైము. అనుష్క వచ్చింది, ఇంకోసారి ఎప్పుడు వచ్చేద్దాం. అమెరికాకి అంత దూరమేం కాదు, టికెట్ కూడా $400-500 వచ్చేస్తుంది. కాబట్టి ఒకసారి ఇంకోసారి ఎప్పుడైనా వచ్చిన బ్లూస్లోని అనుష్కని ఇంకో సీజన్ తీసుకొస్తాం. వెనకాల పీక్స్ చూడండి, ఆ 10 పీక్స్. అను కమియర్, ఎలా అనిపించిందమ్మా? బాగుంది, చాలా బాగుంది. నచ్చిందా? ఎంత పడ్డావు, నొప్పెట్టిందా? ఎలా సరిపోయావు? చాలా ఐసీగా ఉంది. నేను నీకు చెప్పాను మెల్లగా నడమ్మా, మెల్లగా అంటే ఇలా 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 డాన్స్ చేసుకొని టిక్ టాక్ లో ఇలా 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 వస్తుంది. పాట్ మన పడింది. నడు నువ్వు పెట్టిందా? ఓకేనా? ఐ ఫీలింగ్ బెటర్? డూ యూ నీడ్ అ బామ్? ఎలా ఉంది ఓవరాల్ గా? నీకు ఏమనిపించింది? బాన్. నేను ఐస్లాండ్, బ్రెజిల్, బాన్ఫ్ అంటే నువ్వు ఫస్ట్ ఐస్లాండ్ అన్నావు, తర్వాత లేదు నాన్న నేను చూసాను అన్నాను. నీకేమైనా రిగ్రెట్ ఉందా వచ్చినందుకు ఇక్కడికి? ఐ యూ హ్యాపీ? ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా చాలా బాగుందా? మరి నాన్న ఇన్ని చూపించినందుకు మరి నాన్నకి ఏమైనా గిఫ్ట్ ఇస్తావా? ఏది ఒకటేనా? ఇంకోటి సైడ్ ప్రొఫైల్ వద్దంట దానికి. నువ్వేనా మూవీ స్టార్, బాలీవుడ్ స్టార్ పెట్టే. ఓకే కింద చూపిస్తాను చూడండి. ఇలా రాళ్ళు లేక్ కదా. సో ఐస్ అయితే కనీసం 1 మీటర్ థిక్ ఉంది అని చెప్పారు. 1 మీటర్ అంటే ఎన్ని అడుగులు? 4-5 అడుగులు. ఓకే మీకు తెలుసు కదా ఐస్ వాల్యూము చిన్నగా ఉంటుంది కాబట్టి ఈ ఐస్ అంతా కరిగినప్పుడు ఇది మొత్తం లేక్ అయిపోతుంది అన్నమాట, ఆ కర్రల వరకు. చూసారా
ఎంత బ్యూటిఫుల్ ఉందంటే నిజంగా ఫెల్ ఇన్ లవ్. చూడండి ఎలా ఉన్నాయో, మన ఇంట్లో కూడా ఉన్నాయి కానీ ఇది పైన ఫారెస్ట్ చూసారా. ఇదిగోండి గైస్, స్వాతి ఏమో ఐస్లో కాలేసింది, మొత్తం ఫ్రీజ్ అయిపోయింది అన్నమాట. ఇక్కడ గిఫ్ట్ కార్డ్స్కి వెళ్దాం, గిఫ్ట్ షాప్ వెళ్తాం అంటుంది, లోపలికి వెళ్దాం. చూడండి గైస్, నిన్న డిన్నర్ అప్పుడు మనం ఒక పెద్ద బేర్ చూసాం. ఇది చూడండి, రియల్ బ్లాక్ బేర్ ఎంత పెద్ద ఉంది చూడండి. ఇది నా హైట్. సో ఇది కనీసం 8 అడుగులు. ఒడి అమ్మ, వీళ్ళు అవి రియల్ నెయిల్స్ తీసేసి వుడ్డు పెట్టారు, అంటే గుచ్చుకుంటే ఎవరన్నా ఇదని. ఎంత వద్దురా బాబు, ఇలాగొచ్చి మన ముందు నిల్చుండంటే హొచ్చ పడిపోవాలి ఇంకా. సో కనీసం 8 అడుగులు. ఇది రియల్ బేర్, మళ్ళీ చెప్తున్నా, రియల్ బేర్ చనిపోయిన దాన్ని ఇలాగా ట్రీట్ చేసి పెట్టారు. పళ్ళు కూడా తీసారు ఎవరిని గుచ్చుకుంటుందని. ఇలాగొచ్చి మన ఎదురు నిల్చుంటే ప్రాణం పోతుందేమో. ఏమంటే అన్ని తల్లి గిఫ్ట్ షాప్కి వెళ్తుందంటే ఏముంది, ఇప్పుడు నాకు బ్యాండ్ బజా అవుతుంది అన్నమాట. కొంటుంది ఇప్పుడు $50-100 ఇచ్చి కొంటుంది జాకెట్. ఏం చేస్తాం అంతే, అసలుకే బ్యాంక్ బ్యాలెన్స్ 0. ఆగదు తగ్గదు, అర్థం చేసుకోదు, చిన్నపిల్ల కదా. అది 8 అడుగులు ఉంటే ఇది 10 అడుగులు ఉంటుందేమో. దగ్గరికి వెళ్తాను. అది అమ్మ చూడండి, నా హైట్ ఇక్కడికి వచ్చింది. ఓకే, 9 అడుగులు ఉంటుంది. ఇలాగొచ్చి భయపెడితే వామ్మో మనుషులు తినేస్తాయండి ఇవి. ఇదిగోండి గిఫ్ట్ షాపు. అమ్మ తల్లి, ఐమ్ ఆల్రెడీ బ్రోక్. డబ్బులు లేవు నా దగ్గర. తీసుకో జాకెట్, నేను డిన్నర్ మానేస్తాను, తీసుకో, టు సేవ్ మనీ. సో అనుష్కకి గిఫ్ట్ షాప్లో ఏవి నచ్చలేదు అంతేనా? I got candy. క్యాండీ కొన్నది $4 ఇచ్చి. మరి ఎక్కడ కొంటావు నీకు కావాల్సిన జాకెట్? Airport lo. ఎయిర్పోర్ట్లో దొరకపోతే ఏం చేస్తావు? నాకు తెలియదు. సో కెఫే లేదు, మూస్తుంది. పాప వెయిట్ కాఫీ తాగాలంటే మా బస్కి ఇంకా 40 నిమిషాల టైం ఉంది. వీళ్ళకి చలేసేస్తుంది, వీళ్ళు జాకెట్లు వేసుకొని వీళ్ళకి జలేస్తుంది. నేను జాకెట్ లేదు, గడుగుడ్డు లేదు, ఓన్లీ స్వెటర్తో ఉన్నా. కాకపోతే ఇది ఎక్కడ కొన్నాను? కెన్ యూ గెస్ వేర్ అబౌట్ దిస్? మీరు చెప్పగలరా? నేను వినే ముందు ఎక్కడ కొన్నాను? ఓకే, ఈ మెటీరియల్ చెప్తాను ఏంటో. నేను చెప్పేది కాశ్మీర్. ఓకే, Kashmir from Kashmir? Kashmir from Kashmir. But which Kashmir? I don't know. So I bought this in Gilgit-Baltistan. In Hunza. సో పియోకెలో కొన్నా ఇది. చూడండి మొత్తం అసలు వేసుకుంటే చూడండి, వీళ్ళు పెద్ద పెద్ద జాకెట్లు వేసుకున్నారు, స్వాతిను అనుష్క. వాళ్ళకి చలేస్తుంది, నేను జస్ట్ స్వెటర్ వేసుకున్నా, నాకు చల్లేదు. అది స్పెషాలిటీ. కాశ్మీర్లో ఫైనెస్ట్ వూల్ అంటారు. కాశ్మీర్ అంటే మనం కాశ్మీర్ అనుకుంటాం, కాశ్మీర్కి సంబంధం లేదు. కాశ్మీర్ అంటే ఒక గోట్ ఉంటుంది కదా, గోట్లోని కొన్ని గోట్స్ ఉంటాయి. ఆ గోట్లోని ఫైనెస్ట్ వూల్ అంటే చాలా రేర్గా దొరికే వూలు. ఇందులోని అన్నీ ఫేక్ అమ్మేస్తారు. ఎక్కడైనా ఇండియన్ కాశ్మీర్లో, అంటే మన కాశ్మీర్లో కూడా, మన వైపు ఉన్న కాశ్మీర్, మొత్తం కాశ్మీర్ అంతా మందే. మళ్ళీ ఏది చెప్పినా కాంట్రవర్సీ. మొత్తం కాశ్మీర్ అంతా మందే, కానీ పాకిస్తాన్ అధీనంలో ఒక కాశ్మీర్ ఉంది, ఒక మొక్క, వాళ్ళు ఇల్లీగల్గా ఆక్యుపై చేసుకున్నారు. మన వైపు ఉన్న కాశ్మీర్లో కూడా దొరుకుతుంది కాశ్మీర్. కానీ అక్కడికి వెళ్తే ఇది పెద్ద 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 స్కామ్. కాశ్మీర్ అని ఇచ్చేస్తారు. మామూలు కాశ్మీర్ అయితే నేను చెప్పను ఈ జాకెట్ ఎంతో, ఈ స్వెటర్ ఎంతో, చాలా ఎక్స్పెన్సివ్. నేనైతే హుంజాలోని నాకు తెలిసిన ఒక గిల్గిట్ బాల్టిస్తానీ, ఆయన నగర్ వ్యాలీ నుంచి అబ్దుల్లా అని, ఆయనతో వెళ్ళి ఒక రియల్లీ రెప్యూటెడ్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ కొనుక్కున్నమాట. ఇది నా ఫేవరెట్. ఎప్పుడు వేసుకున్నా కూడా, ఎంత చల్ల కూడా వామ్గా ఉంటుంది. సో ఇది మన పిఓకే గిల్గిట్ బాల్టిస్తాన్లో కొనుక్కున్న కాశ్మీర్ స్వెటర్. ఇది నీకు ఇచ్చానా? ఇట్స్ రియలీ గుడ్. అనుష్క చూడు, నువ్వు జాకెట్లు వేసుకొని మీరు చూడు ఆవిడ ఎలా, చూడు ఎలాగైపోతుంది, అయిపోతుంది. నేను ఐస్లో కూర్చున్నా, లేక్ దగ్గరికి వెళ్ళాను, ఒక్కసారి నాకు చలేసిందా. ఇది కాశ్మీర్ అంటే. ఓకేనా? ఇచ్చేస్తున్నాను నీకు జాకెట్. గైస్, వెళ్ళే ముందు ఈ బ్యూటీని ఒకసారి క్యాప్చర్ చేసేద్దాం లాస్ట్లో. మొత్తం చూడండి కాటేజెస్. ఈ కాటేజ్కి వస్తే మనకి ఇప్పుడు $133 ఇచ్చి నేను, స్వాతి, అనుష్క, దీనికి 113 130 ఎంత గుర్తులేదు. ఆ 113 సేవ్ అయిపోతుంది ఇక్కడే మనం రూమ్ తీసుకుంటాం. ఒక రాత్రి ఇక్కడ రూమ్ తీసుకుంటే కార్లు ఎవరికి అలో చేయరు, కానీ ఈ లాడ్జ్లో ఉన్న వాళ్ళకి కార్లు అలో చేస్తారు. అందుకని ఎక్కువ ఖరీదైనా 300 400 వచ్చేసి ఇక్కడ ఉంటే మనం హ్యాపీగా రోడ్ అంతా డ్రైవ్ చేసుకోవచ్చు, సీనరీ ఎంజాయ్ చేయొచ్చు. ఈ రోడ్ డ్రైవ్ అయితే ఎంత బ్రహ్మాండంగా ఉంది. నాకు వ్యూ లేక, ఆ ముందు డ్రైవర్ది సరిగ్గా లేక నేను తీయలేకపోయాను అనమాట. మోస్ట్ బ్యూటిఫుల్ డ్రైవ్ నేను మిస్ అయిపోయాను. నేను లాస్ట్ టైం కార్లో వచ్చినప్పటిది మీకు ఇక్కడ యాడ్ చేస్తాను, కాకపోతే అది క్వాలిటీ వేరేగా ఉంటుంది, కానీ తప్పకుండా యాడ్ చేస్తాను. ఓకేనా? సో ఇదిగోండి, వింటర్లో అంటే మామూలు కొంచెం అయిపోయాక క్యానూస్ కూడా వాడుకోవచ్చు, లేక్ లూజ్ లాగే. సో ఇది గైస్, ఇదిగోండి మళ్ళీ ఒకసారి మీకు ఫోకస్ చేస్తాను. చూడండి ఐస్ మీద
ఎలా ఉంది, నచ్చింది అనుకుంటాను మీకు. ఈ బాన్ వ్లాగ్స్ నచ్చుతాయి అనుకుంటాను. రేపు ఇంకో వీడియో చేస్తాను. సో మొత్తం 4 వీడియోలు ఇనఫ్ బాన్ ఫందని చూపించడానికి. ఓకేనా, లెట్స్ గో. ఓకే, వెనక్కి వెళ్ళిపోతున్నాం బస్ కోసం. ఎన్నో బస్సులు ఉన్నాయి. మేము ఏం బస్సులో వచ్చామో మర్చిపోయాము. ఇప్పుడు ఎత్తుకోవాలి అది ఏ బస్సో. ఇదివ్వండి, బ్యూటీ లేక్ లూయిస్ ఒక బ్యూటీ అంటే లేక్ మోరియన్ ఒక బ్యూటీ, కాకపోతే ఇది ఖరీదైన బ్యూటీ, అది తేడా. సో లేక్ లూయిస్ లగ్జరీ ట్రైన్, రాకీ మౌంటైన్. ఇది చాలా ఎక్స్పెన్సివ్ ట్రైన్, అందులోని బెడ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇంకోసారి చేద్దాం, టైం లేదు కదా సార్. చూడండి, మొత్తానికి వెనక్కి వచ్చేసాం. బ్యూటిఫుల్ 3 గంటలు స్పెండ్ చేసాం. బాయ్ గైస్. సో చూడండి, వర్షం పడడం మొదలెట్టింది. లక్కీగా మనం అక్కడికి వెళ్ళినప్పుడు వర్షం లేదు. చూడండి వర్షం చిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే చెల్లికారు సరసన ఉంటే ఏమో గుర్తురాట్లేదు, పాట మర్చిపోయింది. చెలికాడ సరసన ఉంటే అంటే బాగాలేదేమో నాకు, చెప్పలేని హాయి ఎంతో వెచ్చగా ఉంటుందో గుర్తురాట్లేదు. ట్రైన్ ఓకే. ఇక్కడే మళ్ళీ ఇంకెక్కడికి వెళ్ళడానికి ఓపిక లేదు, అస్సలు ఎనర్జీ లేదు. రాత్రి 2 గంటలు పడుకున్నా. మళ్ళీ రేపు లైవ్ చేద్దాం అనుకుంటున్నాం కదా ఈ ఎగ్జిట్ పోల్స్ మీద, కాబట్టి ఇదివ్వండి ఇక్కడే చూద్దాం ఏముందేమో. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో, క్యూట్గా ఎక్స్ప్రెస్ లాంచ్. ఇదివ్వండి డే 3 మొత్తం రెయిన్బో వచ్చింది, ఫుల్ రెయిన్బో చూసారా, మొత్తం అంతా భలే ఉంది. చూడండి రెస్టారెంట్ నుంచి తీస్తున్నా. సో నిన్న మేము ఇచ్చిన ఆర్డర్ లేదు ఆ రెస్టారెంట్లో, ఇందాక ఇచ్చిన ఆర్డర్. సో మళ్ళీ నిన్న రెస్టారెంట్కి వచ్చాం. ఇదిగోండి చికెన్ వెజిటబుల్ సూపు. అనుష్కకి ట్రఫుల్ ఫ్రైస్ చాలా నచ్చాయి. సో ట్రఫుల్ ఫ్రైస్ అంటే మళ్ళీ వచ్చాం. నిజంగా టేస్టీగా ఉన్నాయి. దీన్ని ర్యాంచ్తోని సూపర్గా ఉన్నాయన్నమాట. ఇంకా ఫిష్ టాకోస్ ఆర్డర్ ఇచ్చాం, వెయిట్ చేస్తున్నాం. ఎలా ఉందమ్మా బర్గర్? సేమ్ నిన్న ఇంపాసిబుల్ బర్గర్. ఇవి మాత్రం సూపర్ ఉన్నాయమ్మా. ర్యాంచ్ ఎందుకు ఇవ్వలేదు ఇంకా? అంటే మళ్ళీ వస్తుంది కదా. యా, ర్యాంచ్తోని చాలా బాగున్నాయి ట్రఫుల్ ఫ్రైస్. కెనడాలోని ఇక్కడ $4, 4.5 ఒక కోక్. అమెరికాలో ఎంత ఉంటుంది కోక్ బాటిల్? 69. అమెరికాలో 99. ఇదిగోండి యమ్మీ ఫిష్ టాకోస్ కూడా తెప్పించాం. బ్రెడెడ్ ఫిష్, దాని మీద కోల్స్లో, లెమన్, హాట్ సాస్. అను యు షుడ్ ట్రై ద టాకో. కానీ ఫ్రైస్ మాత్రం చాలా బాగున్నాయమ్మా, ఇది గైస్ సింపుల్ డిన్నర్. ఏంటో ఆకలిస్తుంది కానీ ఏం తినాలనిపించట్లే అది. ఇదివాడు గైస్ ఇవాళ ఇప్పుడు టైము 8:30. ఎండ చూడండి ఎలా ఉందో ఏంటో మరి. మొత్తం అటు చూడండి, అటు వచ్చి చీకటిగా మబ్బుతోని మంచుతోని ఎలా ఉందో. సో డే 3 ఇన్ బాన్ఫ్ అయిపోయింది. సో రేపు ఒక రోజు ఉంటున్నాం మనం, 4వ రోజు. సో ఎంత బ్యూటిఫుల్ ఉందంటే మౌంటైన్స్లోని. అనుష్కకేమో మౌంటైన్స్కి వచ్చేసామంది. నాకు ఏది చూస్తే బీచ్లో ఉండిపోతూ ఉంటుంది, మౌంటైన్లో ఉండిపోతూ ఉంటుంది. సో డ్రైవ్ చేస్తా ఉంది. సో ఇప్పుడు హోటల్కి వెళ్ళిపోయి నిజంగా రెస్ట్ తీసుకోవాలి, బాగా టైర్డ్ అయిపోయాను, అది విషయం. సో రోజంతా మబ్బేసి ఇప్పుడు ఆకాశం నీలావృతం అయిపోయింది అన్నమాట. ఇదే లేక్ మొరైన్ దగ్గర కానీ ఇదే నీలం ఉండుంటే ఎంత అందంగా ఉండేది మన బ్యాక్గ్రౌండ్లో. సరే ఏం చేయలేం, నేచర్ని ఎవడు కంట్రోల్ చేయలేడు కదా. సో 8:40 ఏంటో సన్ ఇంత రాత్రి వచ్చింది, నాకు అర్థం కావట్లేదు. ఏమండి కచ్చా మౌంట్ కైలాష్ లాగా ఉంది కదా, ఇది కైలాస పర్వతం షేప్లో ఉంది. అది దూరం ఉంటుంది, దగ్గర ఉంటుంది. సో ఎందుకో మౌంట్ కైలాష్ గుర్తొచ్చింది. మనం వెళ్ళే కదా మానస్ సరోవర్. సో స్వాతి అంటుంది మానస్ సరోవర్ వెళ్దామని. మానస్ సరోవర్ అంటే నాకు ఈజీ వే, నాకు 14 రోజులు నడిచే పరిక్రమ కాకుండా లాసా వెళ్ళి, లాసాలోని టిబెట్లో ఇంకో ఎయిర్పోర్ట్ ఉంది, ఆ ఎయిర్పోర్ట్ నుంచి 6 అవర్స్లో వెళ్ళిపోవచ్చు జీప్లో. అది చేద్దాం అనుకుంటున్నా, ఎప్పుడు తెలీదు, కాదు మనసులోకి వచ్చింది కాబట్టి చాలా తొందరగా అయిపోతుంది. మనసులోకి రావడమే కదా అది. ఇది బాన్ఫ్లో ఇంకో అద్భుతమైన లేక్ లూయిస్. ఇది ఆల్రెడీ పోస్ట్ చేశాను, ఒకవేళ మిస్ అయి ఉంటే ఈ ప్లేలిస్ట్లోని కెనడా ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఈ వీడియో తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈ లేక్లో ఉండే నీలం మొత్తం నీలంగా తయారవడం మొదలైంది. లేక్ మొరైన్లో నేను చూపించలేకపోయిన బ్లూస్ అయితే ఈ వీడియోలో మీరు తప్పకుండా చూడొచ్చు. సో కాబట్టి కెనడా ప్లేలిస్ట్లో ఈ వీడియో అయితే చెక్ చేయండి.